ఈ అఖండ విశ్వంలో జీవం పుట్టడానికి మన భూమికి ఎన్ని అనువైన పరిస్థితులు సహకరించాయో అలాగే మన భూమి సృష్టించబడడానికి మన పాలపుంత కూడా అంతే సహకరించిందని చెప్పుకోవాలి. దానికి కారణం ఇతర గెలాక్సీలలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తెలుస్తుంది. ఎందుకంటే గెలాక్సీలపై రీసెంట్గా చేసిన స్టడీ ప్రకారం చాలా గెలాక్సీలు క్వాజర్స్గా మారుతున్నాయని కనుక్కున్నారు. దానికి సంబంధించి 6 గెలాక్సీలను డిటెక్ట్ చేశారు. సో బేసిక్గా క్వాజర్స్ అంటే ఏంటి అని మనకు ఒక డౌట్ వస్తుంది. అయితే క్వాజర్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే విశ్వంలో బ్లాక్ హోల్స్ తర్వాత మనకు తెలిసిన అతిపెద్ద ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ ఇవే. అలాగే ఈ విశ్వంలో బ్లాక్ హోల్స్ తర్వాత అతి భయంకరమైనవి కూడా ఇవే. అంటే ఈ విశ్వంలో క్వాజర్స్ కన్నా పెద్దవి ఇప్పటి వరకు మనం కనుక్కోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి మెదడు ఇప్పటి వరకు ఊహించగలిగిన అతి భారీ పరిమాణం ఇదే. వికీపీడియా ప్రకారం క్వాజర్స్ అనేవి చూడ్డానికి ఇలా ఉంటాయి. క్వాజర్స్ అనేవి వాటి మధ్య భాగంలో అత్యంత గాఢమైన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అందుకే వీటిని ల్యూమినస్ యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అంటారు. విశ్వంలో ఎక్స్ట్రీమ్ లైట్ ని అంటే అత్యంత ఎక్కువ కాంతిని ప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్ట్స్ ఇవే. అయితే ఈ క్వాజర్స్ అనేవి దాదాపు 100 గెలాక్సీలు ఒకేసారి ఢీ కొట్టడం వల్ల ఏర్పడతాయి. అలా ఢీ కొట్టుకున్న తర్వాత ఆ గెలాక్సీలు ఒక దగ్గరగా చేరి ఒక స్టార్ బాస్ట్ గెలాక్సీగా మారుతుంది. అంటే క్వాజర్ గా మారే క్రమంలో మొదటి స్టేజ్ ఇది. అయితే ఈ స్టేజ్లో ఒకదానితో ఒకటి ఢీకొట్టబడిన స్టార్స్ పూర్తిగా గ్యాస్ లాగా మారుతుంది. అలాగే ఆ గ్యాస్ క్లౌడ్స్ అన్ని కలిసి దాని కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇలా కొన్ని వేల సంవత్సరాలు తిరుగుతూ మళ్ళీ స్టార్స్ గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి M82 అనే స్టార్ బస్ట్ గెలాక్సీని మనం కనుక్కున్నాం. ఇదే మనం ఇప్పటి వరకు చూడగలిగిన స్టార్ బస్ట్ క్వాజర్. సో స్టార్ బస్ట్ క్వాజర్ గా మారిన తర్వాత అది రెడ్ క్వాజర్ గా మారుతుంది. అయితే ఈ రెడ్ క్వాజర్ గా ఉన్నప్పుడు ఆ గెలాక్సీలో ఏం జరుగుతుందో ఇప్పటి వరకు కనుక్కోలేకపోయాం. అయితే ఈ క్వాజర్స్ అనేవి రెడ్ గా ఎందుకు కనిపిస్తున్నాయని గమనించినప్పుడు మనం వాటిని చూసే యాంగిల్లో తేడాలు ఉన్నాయని, అలాగే గ్యాస్ క్లౌడ్స్ కానీ క్వాజర్ నుండి రిలీజ్ అయ్యే లైట్ ఎమిషన్ వల్ల కానీ ఒక రెడ్ అట్మాస్ఫియర్ ని ఏర్పరుస్తున్నాయని ఒక అంచనా. ఆ తర్వాత ఈ రెడ్ క్వాజర్ అనేది బ్లూ క్వాజర్ గా మారుతుంది. అంటే ఈ స్టేజ్ లో స్టార్స్ అన్ని ఫామ్ అయ్యి స్లోగా కూల్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్టేజ్ నే అసలైన క్వాజర్ అంటారు. అయితే క్వాజర్ అనగానే ముఖ్యంగా క్వాజర్స్ కి మధ్య భాగంలో అతి భారీ పరిమాణంలో రిలీజ్ అయ్యే ఎనర్జీ గురించే మాట్లాడుకోవాలి. అయితే నిజానికి వాటి మధ్య భాగంలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కానీ అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్ కానీ ఉండొచ్చు అనేది సైంటిస్టుల అంచనా. అంటే ఈ క్వాజర్స్ అనేవి 100 గెలాక్సీలు ఒకేసారి ఢీ కొట్టుకుంటే ఏర్పడతాయి. సో అలాంటప్పుడు ఆ 100 గెలాక్సీలలో ఉండే బ్లాక్ హోల్స్ కూడా కలిసి ఒక అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్ గా మారుతుంది. ఆ టైంలో ఈ క్వాజర్స్ లో స్టార్స్ అన్ని బ్లాక్ హోల్ లోకి వెళ్లడం కానీ ఆ బ్లాక్ హోల్ చుట్టూ తిరగడం, అంటే స్టార్స్ ఫామ్ అవడానికి కావాల్సిన గ్యాస్ క్లౌడ్స్ బ్లాక్ హోల్ లోకి వెళ్లి ఆ బ్లాక్ హోల్ నుండి అత్యంత భారీ సైజులో గామా రేస్ ని రిలీజ్ చేస్తుంది. అంటే ఇలాంటి క్వాజర్ లో స్టార్ ఫార్మేషన్ గానీ ప్లానెట్ ఫార్మేషన్ గానీ పూర్తిగా జరగదు. ఒకవేళ జరిగినా జీవం పుట్టడానికి సహకరించే స్టేజ్ లో అది ఉండదు. అయితే ఈ బ్లూ క్వాజర్ అనేది కొన్ని వేల సంవత్సరాల తర్వాత చల్లబడి ఒక యాక్టివ్ గెలాక్సీగా మారుతుంది. అంటే మన మిల్కీవే గెలాక్సీ లాగా మారుతుంది. అప్పుడే స్టార్ ఫార్మేషన్ పూర్తిగా జరిగి ప్లానెట్స్ ని ఏర్పరచుకుంటాయి. అవి కూడా కొన్ని వేల సంవత్సరాలకి చల్లబడి మన భూమిలాగా మారి జీవం పుట్టడానికి సహకరిస్తుంది. అయితే మన గెలాక్సీ కూడా ఇలాంటి క్వాజర్ నుండే యాక్టివ్ గెలాక్సీగా మారిందని అనుకోవచ్చు. కానీ దానికి సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ మనకు దొరకలేదు. అయితే క్వాజర్ నుండి యాక్టివ్ గెలాక్సీగా మారిన తర్వాత అది అలాగే ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే యాక్టివ్ గెలాక్సీ మోషన్ లో ఉన్నప్పుడు కొన్ని వేరే గెలాక్సీలతో మళ్ళీ కొలైడ్ అవుతుంది. అంటే మళ్ళీ అది క్వాజర్ గా మారుతుంది. అంటే ఇది ఒక సైకిల్ ప్రాసెస్ లాగా తిరుగుతూనే ఉంటుంది. అంటే మన గెలాక్సీ కూడా 2.5 మిలియన్ ఇయర్స్ తర్వాత ట్రయాంగులం గెలాక్సీతో ఢీ కొట్టబోతుంది. అలాగే 5 మిలియన్ ఇయర్స్ తర్వాత ఆండ్రోమెడా గెలాక్సీతో ఢీ కొట్టబోతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు మన గెలాక్సీ కూడా క్వాజర్ గా ఉండేది అని. అంటే మిల్కీవే క్వాజర్ గా మారడానికి సూచనలు ఉన్నాయి, కానీ పాస్ట్ లో క్వాజర్ గా ఉందా లేదా అనేది మనకు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కేవలం కొన్ని గెలాక్సీలు ఢీ కొట్టడం వల్ల మాత్రమే ఒక గెలాక్సీ క్వాజర్ గా మారుతుందని చెప్పలేం. ఎందుకంటే రీసెంట్ గా హబుల్ మరియు స్పిట్జర్ టెలిస్కోప్ల ద్వారా చేసిన స్టడీ ప్రకారం కొన్ని గెలాక్సీలు చాలా ఫాస్ట్ గా అంటే సడన్ గా క్వాజర్స్ గా మారిపోతున్నాయి అని కనుక్కున్నారు. దానికి సంబంధించి 6 గెలాక్సీలను డిటెక్ట్ చేశారు. అయితే ఈ 6 గెలాక్సీలు సడన్ గా క్వాజర్ గా ఎందుకు మారాయనేది ఇంకా మిస్టరీగానే ఉంది. అయితే మన గెలాక్సీ ఇప్పుడు యాక్టివ్ గెలాక్సీగా ఉంది కాబట్టి భూమి లాంటి గ్రహం ఏర్పడింది. మేబీ మనమే ఈ గెలాక్సీలో ఫస్ట్ సివిలైజేషన్ అయి ఉండొచ్చు. అయితే మనకి ఇప్పటి వరకు కనిపించిన క్వాజర్స్ అనేవి భూమికి చాలా దూరంలో ఉన్నాయి. అంటే మనం స్పేస్ లోకి పంపించిన టెలిస్కోప్లు చూసిన చిట్ట చివరి స్పేస్ ఆబ్జెక్ట్స్ ఇవే. అంటే ఎన్నో బిలియన్ సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అంటే ఎన్నో బిలియన్ సంవత్సరాల క్రితం వాటి నుండి ప్రొడ్యూస్ అయిన లైట్ ఇప్పుడు మన భూమికి చేరుకుంది. అంటే దాని అర్థం మనం ఎన్నో బిలియన్ సంవత్సరాల టైంలో వెనక్కి చూస్తున్నట్టే.
అయితే బిగ్ బ్యాంగ్ జరిగి 13.7 బిలియన్ ఇయర్స్ అయ్యింది కాబట్టి మనం చూస్తున్న క్వాజర్స్ కూడా ఆల్మోస్ట్ అంతే దూరంలో ఉన్నాయి. అంటే బిగ్ బ్యాంగ్ టైం పీరియడ్ ని మనం చూస్తున్నట్టే అనుకోవచ్చు. అయితే ఇక్కడే మనం ఇంకో విషయాన్ని గమనించవచ్చు, అదే డిస్టెన్స్ అండ్ టైం అండ్ లైట్. అంటే ఒక లైట్ అనేది ఒక డిస్టెన్స్ ని కొంత సమయంలో దాటుకొని ప్రయాణం చేసింది. అంటే ఎంత దూరంలో ఉన్న లైట్ ని మనం డిటెక్ట్ చేయగలిగితే అంతలా టైంలో వెనక్కి చూసి విశ్వం యొక్క పుట్టుకను మనం తెలుసుకోవచ్చు. అంటే బిగ్ బ్యాంగ్ జరగడానికి కారణమైన స్మాల్ పార్టికల్ యొక్క లైట్ ని డిటెక్ట్ చేస్తే విశ్వరహస్యం తెలుస్తుందనేది ఒక అంచనా. అయితే ఈ క్వాజర్స్ ని ముందుగా 1950లో ఒక అన్నోన్ ఫిజికల్ ఆరిజిన్ నుండి రేడియో వేవ్స్ రావడం గమనించారు. ఆ తర్వాత విజిబుల్ వేవ్ లెన్స్ ని మరియు ఫెయింట్ స్టార్స్ ని మ్యాచ్ చేయడం ద్వారా ఒక ఫోటోగ్రాఫిక్ ఇమేజ్ ని తయారు చేశారు. ఆ తర్వాత హబుల్ టెలిస్కోప్ ని ఉపయోగించి హై రెజల్యూషన్ ఫోటోని తీశారు. అయితే ఇప్పటి వరకు మనం కనుక్కున్న క్వాజర్ ఎంత పాతది అంటే మన విశ్వానికి 69 కోట్ల సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పుట్టింది. అంటే ఇప్పుడు మన విశ్వం యొక్క వయసు 1300 కోట్ల సంవత్సరాలు. అంటే మీరే అర్థం చేసుకోండి మనం కనుక్కున్న క్వాజర్ అనేది ఎంత పాతదో. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన 69 కోట్ల సంవత్సరాల తర్వాత పుట్టింది. అయితే ఇప్పుడు కనుక్కున్న ఈ 6 గెలాక్సీలు సడన్ గా క్వాజర్స్ గా ఎందుకు మారిపోయాయని ఇప్పటి వరకు కనుక్కోలేకపోయాం. కానీ దానికి సంబంధించి ఈ 6 గెలాక్సీలలో ఉన్న బ్లాక్ హోల్స్ సడన్ గా స్టార్స్ ని మింగేస్తుండడం వల్ల అవి క్వాజర్స్ గా మారుతున్నాయని, లేకపోతే క్వాజర్స్ లోనే కొత్త రకమైన క్వాజర్స్ ని మనం కనుక్కున్నామని కొంతమంది సైంటిస్టుల వాదన. అయితే మన గెలాక్సీ ఇప్పట్లో క్వాజర్ గా మారే ఛాన్స్ లేదు. కానీ ఆ 6 గెలాక్సీలలో జరుగుతున్నట్టుగా సడన్ గా మన గెలాక్సీ కూడా క్వాజర్ గా మారిపోతే, అంటే మన మిల్కీ వే మధ్యలో ఉన్న సెక్రటేరియస్ బ్లాక్ హోల్ కూడా సడన్ గా మన గెలాక్సీలోని స్టార్స్ ని మింగేయడం మొదలు పెడితే, అప్పుడు మన గెలాక్సీ మధ్య భాగం నుండి అంటే మన సెక్రటేరియస్ కూడా గామా రేస్ ని విడుదల చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ గామా రేస్ మన భూమిని నాశనం చేస్తుంది. అంటే మన భూమి పూర్తిగా నాశనం అవ్వకపోయినా కానీ మన భూమి హబిటబుల్ జోన్ లో ఉండదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే నిజంగా ఏర్పడితే మన మిల్కీ వే గెలాక్సీ నుండి తప్పించుకొని వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు. నిజానికి మన పక్కనే ఉన్న స్టార్ సిస్టమ్ అయిన ఆల్ఫా సెంచురీ దగ్గరికి వెళ్ళడానికి కూడా మన దగ్గర టెక్నాలజీ అందుబాటులో లేదు. సో ఇది క్వాజర్స్ గురించి. ఒకవేళ మీరు కనుక స్పేస్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తెలుగు ఆల్కెమిస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.